హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఇంతకుముందు మీకు అదే అలసంద కాయలు అని చెప్పే కదా. తోట చూడండి ఎంత ఎట్లా అయిందో పాపం. ఈ పురుగు కొట్టేసింది పాపం. వాళ్ళకి చూడండి కాయలు ఎన్ని కాస్తాయి మొత్తం చేనంతా. చూడండి ఇట్లా ఒక్కొక్క కాయ కాసింది అంతే, ఒక్క కాయ ఒకటే కాసింది ఫ్రెండ్స్. చూడండి చేను మొత్తం ఇట్లా అయింది ఫ్రెండ్స్. చూడండి పాపం మొత్తం ఇట్లా ఉంది. పోతే నెక్స్ట్ ఫ్రెండ్స్ మళ్ళా కాయలు కూడా ఎక్కువ కూడా లేవు ఫ్రెండ్స్. చూడండి అక్కడ కాయ ఉంది, ఇక్కడ గేదెలు ఉన్నాయి. చూడండి ఇదిగో ఇక్కడ వీళ్ళు కావులు ఉన్నారు, కాపలా వచ్చిండు కానీ కాపలా లేరు, పోయాయి. ఇక్కడ బరిగొడ్లు ఉన్నాయి, ఇక్కడ ఏమున్నాయి పాపం. చూడండి బల్లె కొట్టడానికి వాళ్ళు పిలుస్తున్నాను నేను, పిలుస్తుంటే వాళ్ళు పలకటం లేదు పిల్లలు. చూడండి ఇట్లా అయ్యాయి. చూడండి పాపం చాలా లాస్ అయింది పాపం వాళ్ళకి. చూడండి ఇది ఇక్కడ చూడండి మరీ టూ మచ్ అయింది. ఇక్కడ చూడండి ఏం లేవు ఫ్రెండ్స్. బర్రెలు చూడండి ఇక్కడ తోటలో బర్రెలు ఎట్లా వచ్చాయి. తిరగండి హోయ్. చూడండి ఫ్రెండ్స్ గేదెలు పోవటం లేదు. హోయ్ అక్కడెక్కడ కాసాయి. హోయ్ చూడండి ఫ్రెండ్స్ బర్రెలు పోవటం లేదు పాపం. తోలితే మనకి మంచిదే కానట్టు తోలుతున్నా ఫ్రెండ్స్. వాళ్ళు అట్లా పోయారు. చూడండి ఫ్రెండ్స్ చూడండి గేదెలు పోవట్లేదు పాపం. వాళ్ళకి పెట్టుబడి కూడా లేదు పాపం. చూడండి బర్రెలు ఎట్లా తింటున్నాయా. చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ కొంచెం పర్వాలేదు. చూడండి ఫ్రెండ్స్ హోయ్ మీరు పిలుస్తూ ఉంటే రారు, ఇక్కడికి పిలుస్తూ ఉంటే మీరు అక్కడ దోలాలి రావాలి. రండి హోయ్ మొత్తం చేను మొత్తం తినేస్తుంది. ఉడికెత్తాను తొందరగా. చూడండి ఫ్రెండ్స్ పాప మళ్ళీ అక్కడ దోళ్ళు చెల్లికి మళ్ళీ ఇటు వచ్చాయి. చూడండి వాళ్ళు అక్కడ దోళ్ళు వస్తే వాళ్ళు వస్తున్నారు. చూడండి ఫ్రెండ్స్ పాపం ఇంత నష్టం వచ్చింది వాళ్ళకి పాపం. పైరు చూడండి పాపం ఇంత నష్టం. ఇది వెళ్తున్నారు చూడండి ఫ్రెండ్స్, వెళ్తున్నారు. నేను అప్పుడు మించి కేకేస్తున్నా. నేను నాకు ఎక్కువ దూరం నడవలేను అనమాట. మామూలుగా ఇది పెలసి కదా, అందుకని పిలుస్తూ ఉంటే నువ్వు పలకపోతే కొట్టు కొట్టు కొట్టు. చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ పాపం చూడండి ఇంత మంచిగా ఉంది ఫ్రెండ్స్. చూడండి చూడండి ఎట్లా పండాయా మొత్తం అంతే, అంత తోడంతా. ఇప్పుడు ఎట్లా పచ్చగా భలే పండిద్ది అనుకున్నా, బాగా కాస్తాయి అనుకున్నా అప్పుడు. ఇప్పుడు ఇట్లా అయింది ఫ్రెండ్స్. చూడండి ఎంత టూ మచ్గా అయింది, ఎంత టూ మచ్గా పోయింది పాపం. చూడండి ఇంత నష్టం వచ్చిన రైతుకి. చూడండి పాపం చూడండి ఫ్రెండ్స్ చూడండి అటు సైడ్ అయితే ఏం లేదు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ చూడండి ఈ వలసంతా కలిపి ఫ్రెండ్స్. కాలే మీకు ఒకసారి చూపిస్తా.
చూడండి ఫ్రెండ్స్, చూడండి ఈ కాయలు ఫ్రెండ్స్. పోతే ఫ్రెండ్స్ ఇక ఇట్లా తోటంతా ఫ్రెండ్స్. ఇక ఎండిపోయి చెట్టుకు వచ్చి ఫ్రెండ్స్ 4 1 2 4 6 7 8 కాయలు కాసాయి ఫ్రెండ్స్. ఇగో 8 కాయలు కాసాయి ఫ్రెండ్స్. కొన్ని ఇలా పోయాయి చూడండి ఎంత టూ మచ్గా ఉందో చూడండి ఫ్రెండ్స్. పాపం ఎట్లా అయిందో. ఏ ఊరు మీది? చేను కాలుకి వచ్చినాను. ఫ్రెండ్స్ చేమ తోట, చామయ్య తోటది పోతే ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఇట్లా ఏమి లేదు, పైరు మొత్తం నష్టం అయిపోయింది పాపం. పోతే ఇక్కడ చూడండి అస్సలకి లేదు, మొత్తం గేదెలు తినేసాయి ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ ఏమన్నది ఫ్రెండ్స్. ఇదిగో ఇలాంటి మొక్కలు జామాయి మొక్కలు నాటుకుంటే పర్లా. ఇలాంటి ఒక 5 yearsకి చాలా రేట్ వచ్చింది. చూడండి మస్తు రేట్ వచ్చింది పాపం. వీటి కోసమే కాపులు ఉన్నారు వాళ్ళు, కాపులదారులు. పోతే ఫ్రెండ్స్ చూడండి ఎట్లా ఉందో, ఏమన్నా లేదు పైరు. ఇలా నష్టం వచ్చేది రైతుకి. చూడండి ఫ్రెండ్స్ ఈ పై మొదలు ఇంటి దగ్గరే మళ్ళీ తోట. చూడండి అక్కడ ట్యాంకీ ఇండ్లు అని కనిపిస్తున్నాయి. ఫస్ట్లో ఎలా ఉందో తోట, ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. చాలా నష్టం వచ్చింది ఫ్రెండ్స్ ఈ తోట. చూడండి మీకు ఒకసారి వీడియో పెట్టాను ఫ్రెండ్స్. ఈ తోట చూడండి కొంచెం మొక్క అది 5 years అయితే 3 years దాకా చాలు మంచిగా రేట్ అయింది. తోటలో కనీసం 5 లక్షల దాకా వస్తుంది తోటకి. ఓకే ఫ్రెండ్స్, ఓకే బాయ్. ఆల్ బెస్ట్. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.